వైఎస్ఆర్ దివంగత వైఎస్ఆర్ కుటుంబంతో మేకపాటి కుటుంబానికి అపారమైనటువంటి గౌరవం ఉంది. వారు 2 కుటుంబాల మధ్య రాజకీయ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులుగా కూడా మేకపాటి ఫ్యామిలీని, మేకపాటి బ్రదర్స్‌ని దివంగత వైఎస్ఆర్ గాని, ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గాని ప్రత్యేకంగా వారి కుటుంబాన్ని కూడా వారి మేకపాటి బ్రదర్స్‌ను కూడా ప్రత్యేకంగా చూస్తా ఉంటారు. అయితే ఆ కోణంలో కూడా 2024 ముందు జరిగిన పరిణామాల దృష్ట్యా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం జరిగింది. ఉదయగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీలోకి వెళ్తున్నాడనే వార్త అక్కడ దావనంలో వ్యాప్తి చెందుతుందని తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు బర్త్డే వేడుకల్లో కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి భార్య శాంతి అక్కడ ఆ ఉద్వేగానికి గురై ఆ మాట్లాడటం కూడా ఆ కాన్స్టిట్యున్సీలో కొంత అలజడైతే నెలకొని ఉంది. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి 4 సార్లు ఆ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే. 2024కు ముందు ఆయన ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓట్లు వేసే క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీ వైపు మద్దతు పలకటం జరిగింది. సో అప్పటి నుంచి కూడా వైసీపీకి దూరంగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి దగ్గరైన వేళ 2024లో అక్కడ ఆయనకు సీటు కేటాయించకపోవటం, అదేవిధంగా అక్కడ కాకర్ల సురేష్కు తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించడం, ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందటం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. సో పార్టీని వీడి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆశపడ్డారు. సో అది అడియాసిగానే మిగిలిపోయింది. తదనంతరం ఏఎంసీ చైర్మన్ పోస్ట్ ఇస్తారని, వాళ్ళ భార్యకు ఏఎంసీ చైర్మన్ పోస్ట్ ఇస్తారని ఆశపడిన వేళ లాస్ట్ మినిట్లో ఆమెకు ఆ పదవి రాదు అని వారు తెలుసుకున్న తర్వాత ఎదురుదాడికి దిగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు బర్త్డే వేడుకల్లో ఆమె ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం చేయటం జరిగింది. మొన్నటి వరకు తన భర్త చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే అని, ప్రస్తుతం వేరే వాళ్ళు ఉన్నారని, అదేవిధంగా కాలం కలిసి వస్తే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఈసారి ఎమ్మెల్యే వేరే వాళ్ళు వస్తారని ఆమె చెప్పడంతో ఆ కాన్స్టిట్యున్సీలో కొంత హీట్ పుట్టించిందని కూడా, శాంతి మాటలు హీట్ పుట్టిస్తున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ మేకపాటి వైసీపీలో కనుక వెళ్తే అక్కడ జరిగేటువంటి పరిస్థితులు ఏంది అనే దాని మీద జోరుగా చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే కొంతమంది వైసీపీ లీడర్స్ తోటి టచ్లోకి వెళ్ళినట్టుగా మరి తెర వెనుక రాజకీయాలు జరుగుతున్నాయనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. రాబోయే రోజులు, ఎందుకంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అక్కడ ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది కేడర్లో బలంగా వినిపిస్తున్నటువంటి వర్డ్. ఆయన భార్య కూడా ఈ మధ్య కాలంలో మాట్లాడటం కొంత సంచలనం సృష్టించిందని కూడా తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మేకపాటి యూటర్న్ తీసుకుంటారని కొంత టాక్ అయితే వినిపిస్తూ ఉంది.